ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటోలన్నీ ఎక్కడ పెట్టుకుంటాను? నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడాలంటే ఎలా చూస్తున్నాం? అసలు ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ అడ్ అఫీషియల్. మనం ఈరోజు అయితే క్లౌడ్ నెట్వర్కింగ్ అండ్ సమ్ మోడర్న్ ట్రెడిషనల్ నెట్వర్కింగ్ గురించి తెలుసుకుందాం. అసలు క్లౌడ్ నెట్వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి, దీనిలో ఎలా పెట్టుకోవచ్చు, మొత్తం తెలుగులోనే ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, అసలు మీకు ఫటాఫట్ అర్థమైపోయింది. ఒక 10 to 12 మినిట్స్ అయితే ఈ వీడియో ఉండబోతుంది అనుకుంటున్నా. మేబీ 10 మినిట్స్ లోపలికి కూడా రావచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓకే, ఈ క్లౌడ్ నెట్వర్కింగ్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. పెద్దది కూడా అవసరం లేదు, చాలా చిన్నది. ఓకేనా? ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ అండ్ కూలీలు అండ్ కాంక్రీట్ ఇవన్నీ వస్తువులన్నీ కొని టైం పెట్టి దానికి మనీ పెట్టి కట్టించి యూజ్ చేసుకోవాలి. ఎస్, అదే ఒక ఆల్రెడీ ఫర్నిష్డ్ ఇల్లులో పోయి డైరెక్ట్ రెంట్ కడితే చాలు కదా. అంతే కదా గైస్? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లో క్లౌడ్ అంటే మీ ఇల్లుని ప్రతిదీ మీరే కట్టుకుంటే ట్రెడిషనల్ నెట్వర్కింగ్ అంటే ఫైర్ వాల్, స్విచ్, రూటర్స్ అన్నీ ఫిజికల్గా కనెక్ట్ చేసి సర్వర్స్ కనెక్ట్ చేసి మెయింటైన్ చేసి యూజ్ చేస్తే మీ ట్రెడిషనల్ నెట్వర్కింగ్ సర్వర్స్ మీతోనే ఉంటాయి, నెట్వర్కింగ్ కూడా మీతోనే ఉంటుంది. ఎస్, డేటా కూడా మీ దగ్గర ఉంటుంది. అదే క్లౌడ్ అంటే ఏం లేదు మామ. అసలు మీ డేటాని ఎక్కడో ఉంటుంది, మీ డేటా బై ద ఇంటర్నెట్ యూ కెన్ యాక్సెస్ ఇట్. ఇది క్లౌడ్ నెట్వర్కింగ్కి మెయిన్ పాయింట్. ఇక్కడ ఇప్పుడు మీకు ఈజీగా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పా కదా, అదే మీరు రెంటెడ్ ఇల్లు తీసుకున్నారనుకోండి, రెంట్ కడితే చాలు కదా. మీరు ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తేవాల్సిన అవసరం లేదు, సరుకులు ఒకటి తెచ్చుకుంటారు, ఇల్లు జరిగిపోయేది అనమాట. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో సర్వర్స్ వాళ్ళవే, డేటా మాత్రం మనది, తీసుకొని పోయి పెడుతున్నాం, నెల డబ్బులు కడుతున్నాం. దీన్నే క్లౌడ్ అంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ నెట్వర్కింగ్లో ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ రూటర్స్ వాళ్ళవే అన్నీ యూజ్ చేస్తున్నారు, వర్చువలైజేషన్ పైన పనిచేస్తున్నాయి మనకు అన్నీ. ఇక్కడ మనకి ఇంకేం భయం లేదు, డేటా ఒక్కటి మనం సేఫ్గా పెట్టుకుంటున్నాం, అంతేనా? ఎస్, క్లౌడ్ నెట్వర్కింగ్ అంటే అదే గైస్. నార్మల్ నెట్వర్కింగ్లో రూటర్స్, స్విచెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ క్లౌడ్ నెట్వర్కింగ్లో వర్చువలైజేషన్ పైన బిల్డ్ అవుతుంది కాబట్టి క్లౌడ్ AWS కానీ, లేదంటే AWS అజ్యూర్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ, లేదా ఏదైనా వేరే క్లౌడ్ ప్రొవైడర్స్, జియో వస్తుంది ఇప్పుడు కొత్తగా, ISP ప్రొవైడర్స్ నుంచి ఎయిర్టెల్ కూడా వస్తుంది. ఇలాంటి వాళ్ళంతా క్లౌడ్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇది మీకు ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. మీ కంపెనీ హైదరాబాద్లో ఉంది, బట్ మీ కంపెనీలో ఎటువంటి డేటాని స్టోర్ చేయట్లేదు. మీ ముంబై హెడ్ ఆఫీస్లో ఒక డేటా సెంటర్ అయితే ఉంది, అక్కడే డేటా మొత్తం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి డేటాని తెచ్చుకుంటున్నారు? ప్రతిరోజు ప్రతి ఎంప్లాయీ, ప్రతి కంపెనీకి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా త్రూ ద ఇంటర్నెట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద డేటా సెంటర్స్ ఓన్లీ. దట్స్ వై ఇట్స్ ద క్లౌడ్ మేజర్ ప్రొవైడర్ హియర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే కాస్ట్ అయితే సేవ్ అయ్యిద్ది, స్కేలబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది, మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు అనమాట. అదే క్లౌడ్ నెట్వర్కింగ్ వల్ల లాభాలు ఏంటివంటే కాస్ట్ సేవింగ్ అండ్ స్కేలబిలిటీ అనేది చెప్పేశాను కదా మీకు ఆల్రెడీ. అదే కాకుండా గ్లోబల్ యాక్సెస్, మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా కంపెనీస్ దీనిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట గైస్. ఓకేనా? అదే కాకుండా ఇది ఫ్రెండ్స్ క్లౌడ్ నెట్వర్కింగ్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. ఇది చాలా బేసిక్ ఇంట్రడక్షన్. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఓకే, ఇంకా కొన్ని చెప్పాలి మీకు టైప్స్. దీనిలో క్లౌడ్లో సర్వీస్ టైప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ 3 ఉంటాయి. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఆ ప్లాట్ఫామ్ని మీకు అద్దెకి ఇచ్చినట్టు. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నువ్వు కట్టిన బిల్డింగ్ని ఇస్తావు, బట్ బిల్డింగ్లో ఏంటివి ఇవ్వవు. ఆ బిల్డింగ్ని యూజ్ చేసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఏదైనా కానీ డేటా కానీ స్టోర్ చేసుకోవడానికి బిల్డింగ్ మాత్రమే ఇస్తున్నావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ చెప్పా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ చెప్పా. బట్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అనేది కూడా ఉంటుంది కదా, దీనిలో వీళ్ళు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు అనమాట గైస్. ఓకేనా? ఇది గైస్, ఈ మాడ్యూల్ అయితే చిన్నదే, చాలా పెద్దదేం అంత డెప్త్గా వెళ్ళట్లేదు నేను ఈ మాడ్యూల్. దానిలో
ఇంతే గైస్. ఇక ఈ మాడ్యూల్తో నెట్వర్కింగ్ కోర్స్ని ఫుల్గా ఎండ్ చేసేస్తున్నాం గైస్. ఇక్కడికి నెట్వర్కింగ్ అయితే అయిపోతుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నెట్వర్కింగ్లో ఉన్నటివన్నీ చెప్పేశాను. ఇక ఈ వీడియోస్తో అన్నీ అయిపోతుంది. అలాగే మీకు నెక్స్ట్ ఇంకా ఏమైనా నెట్వర్కింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తే కనుక ఖచ్చితంగా నేనైతే అప్డేట్ చేస్తాను. ఇదైతే కన్ఫర్మ్. ఓకే, బాయ్ గైస్. జై హింద్. మరీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో.